ఆయన మాట్లాడే దేవుడు, ఆయన గొప్ప దేవుడని మనం తెలుసుకోవాలి. వారు కష్టకాలం మంది యెహోవాకు దినదినము మొరపెడితే ఆయన వారి ఆపదలో నుండి విడిపించును. అయితే ఎక్కడికెక్కడికో పరుగులెడతాం, కానీ దేవుడు మనలోకి ఆహ్వానించాలండి. ఇంకెంతకాలము పాపపు జీవితము, ఎంతకాలము హృదయం కఠినపరుచుకుంటామో, ఎంచోపు ఈ లోకానుసారంగా పరుగులెడతాము, ఈ లోకానుసారమైన జీవితము. అది ఒక్కొక్కసారి నేను కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకు ఈ లోకము, ఎందుకు ఈ లోకానుసారమైన జీవితము, ఎందుకు అని ఆలోచిస్తుంటాను. కానీ ఒక్కొక్కసారి అందులోనే పడిపోతూ ఉంటాము. అయితే మనం అలా పడకుండా ఉండాలంటే మనకి వాక్యము ధ్యానిస్తే, ఆ వాక్యము మన హృదయంలో భద్రంగా ఉంటే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తూ, ఇదిగో నువ్వు అలా చేయకమ్మా, ఇలా చెయ్యి అని ప్రతీది కూడా, నువ్వు అట్లా వెళ్ళకు, ఇలాగెళ్ళు, అలా అగో అక్కడ తప్పది, నువ్వు దుష్టులు ఆలోచన చెప్పు నడవడిక నడుస్తున్నావా, అయితే దేవుడు నీలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తే ఇదిగో నువ్వు అలా చేయకు అని దేవుడు చెప్తూ ఉంటాడు. అయితే పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఎలా ఉంటారో మీకు మరలా రేపొద్దున్న మరలా మీకు నేను చెప్తాను. పరిశుద్ధాత్మ గురించి ఉదయకాలమునే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు వినాలండి, మీరందరూ వినాలి. నాకు సబ్స్క్రైబ్లు లైక్లు కాదు, కానీ ఇదిగో దేవునాత్మ నన్ను నేను పురుగొలుపుకుంటూ అందరినీ కూడా కొంచెం ఏదో ఒక మాట ఒక్కరినైనా పట్టుకుంటుంది అనే ఆశ, ఒక్కరినైనా అది ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ఒక మాట చాలండి మనం రక్షించబడాలంటే. 100 మాటలలో ఒక్క మాట, ఒక పాపి రక్షించబడితే అది దేవునికి ఎంతో సంతోషకరమని దేవుడు చెప్పాడు కదా. అలాగా మనం కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఏదో కృంగిపోకూడదని అనేకమైన వాక్యాలతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. కానీ అయినా అప్పుడు కృంగుదల వచ్చేసిన అప్పుడు దేవుడు నీకు సహాయకుడిగా నీ పక్కనే ఉంటాడు. నీ హృదయంలోకి దేవుడు రావాలని కోరుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను తలుపునొద్ద నివాసం చేస్తున్నాను, ఇదిగో ఎవరైనా నేను తలుపు తట్టినప్పుడు నా తలుపు తీస్తే, ఆ తలుపు తీస్తే, హృదయమును తలుపు తీస్తే నేను నాతో అతను నిత్య ఆనందము కలిగి ఉంటారని దేవుడు చెప్తున్నాడు. హృదయం బయట దేవుడు ఎందుకు ఉండాలండి? దేవుడు హృదయం బయట ఉండాలని కోరుకుంటారా? హృదయంలోనే ఉండాలని కోరుకుంటున్నాడు, హృదయంతోనే ఉండాలని కోరుకుంటున్నారు. అదే క్రీస్తే ఆత్మ కదండి, ఆత్మలోనే ఉంటాడు కదా దేవుడు ఇట్టిన ఆత్మలోనే క్రీస్తు ఉండాలని కోరుకుంటే, ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారంటే బయటే దేవుడిని ఉంచేస్తుంటే దేవుడి హృదయం గాయపడుతుంది, దేవుని హృదయం బాధపడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు తిరుగుతున్నాడు, ఇదిగో దేవునికి అందిస్తున్నాడు. దేవుడు హృదయం గాయపరచుకోండి. ఒక ఆత్మైనా మీ ద్వారా రక్షించబడాలి. మీరు మారి అనేక మందికి మాదిరికరంగా, కనీసం అందరికీ కాకపోయినా ఒక ఆత్మనైనా, తెలియని ఆత్మనైనా మీరు రక్షించుకోగలిగినట్టయితే దేవుడు మీలో నిత్యము ఉంటాడు. పరలోకంలో ఆనందము, సంతోషము. పరలోకం వెళ్ళినప్పుడు మనందరం కూడా కష్టాలన్నీ మనకు చూపిస్తూ, అందులో మనం ఎలా తప్పించబడ్డామో, దేవుడు మనం ఎలా మొరపెట్టామో అంతా కూడా అక్కడ మనకు చూపిస్తూ ఉంటాడు. అందుకు ఈ చిన్న వాక్యము, కీర్తనలు 107, 6వ వచనము, 13వ వచనము, 19వ వచనము, ఇది 107 మొత్తం మీరు చదువుకుంటే 107 అధ్యాయాల్లో 43 వచనాలు ఉన్నాయండి. ఈ 43 వచనాలు మీరు చదువుకుంటే అసలు వీళ్ళు ఎందుకు మొరపెట్టారు? ఇశ్రాయేలీలు ఎందుకు మొరపెట్టారు? ఎందుకు ఆయన నరులను ఆయన చేయు కార్యములను బట్టి యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు? ఎందుకు మొరపెట్టారు? అసలు ఏం కష్టం వచ్చిందో మీకు అర్థమవుద్ది. అరణ్యమందలి త్రోవలో తిరుగులాడుచున్నారు. అప్పుడు ఇశ్రాయేలీలు మొరపెట్టారు. వాళ్ళకున్న ఇబ్బందులు, వాళ్ళకున్న కష్టాలను బట్టి మొరపెట్టారు. అది కాబట్టి దేవుడు వాళ్ళకి సహాయం చేశాడు. మీరు కీర్తనలు 107, 42 వచనాలు ఉన్నాయి. మీరు చదువుకుంటే ఒక్కటి మీకు గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు చదివినా ప్రార్థన చేసుకుని, తండ్రి నాకు ఇది నేను చదువుతున్నాను,
ఇది నాకు అర్థం కావాలి, నాకు అర్థమయ్యే చేయని అడిగితే దేవుడు సహాయం చేస్తాడండి, ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అందుకు మీరందరూ కూడా నా కోసం ప్రార్థన చేయండి. అనుదినం ఈ వాక్యాలు పెట్టాలని, దేవునిలో బలపడాలని ప్రార్థన చేయండి. ఈ చిన్న వాగ్దానం దేవుడు దీవించును గాక. ఆమేన్.